వెల్కమ్ టు GTPL న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నిజామాబాద్ జిల్లాలో ప్రశాంతంగా ప్రారంభమైన 10వ తరగతి పరీక్షలు. 144 పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు రాసిన 24,399 మంది విద్యార్థులు. రెంజల్, నవీపేట, ఎడపల్లిలో ముస్లింలకు రంజాన్ తోఫాలు పంపిణీ చేసిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి. పాల్గొన్న రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్. సీఎం రేవంత్ రెడ్డి హయాంలో ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందుతున్నాయి. డీచ్పల్లి KNR గార్డెన్స్లో లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ఇంద్రమ్మ ఇళ్ల ప్రొసీడింగ్స్ అందజేసిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి. బాల్కొండ నియోజకవర్గంతో పాటు హైదరాబాద్ ఎమ్మెల్యే నివాసంలో ఘనంగా మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి జన్మదిన వేడుకలు. పలు సేవా కార్యక్రమాలు నిర్వహించిన BRS శ్రేణులు. జాతీయ అంతర్జాతీయ స్థాయిలో బ్యాడ్మింటన్ ఆడుతున్న నందిపేట మండలం సిద్దాపూర్ క్రీడాకారుడు గ్రామీణ క్రీడాకారులకు ఆదర్శం. ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి వెల్లడి. IMA ఆధ్వర్యంలో అంతర్జాతీయ నిద్ర సమస్యల నివారణ దినోత్సవం. ప్రతిరోజు వ్యాయామం చేయాలని సూచించిన IMA జిల్లా అధ్యక్షుడు డాక్టర్ విశాల్ ఆకుల. జన్మదినం సందర్భంగా మాజీ సీఎం కేసీఆర్ను కలిసి ఆశీస్సులు తీసుకున్న మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. ఎడపల్లి మండల కేంద్రంలోని జానకంపేట గ్రామంలో రంజాన్ పండగ సందర్భంగా ముస్లింలకు రంజాన్ తోఫాను ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి అందజేశారు. ఎడపల్లి మండలం జానకంపేట గ్రామ సమీపంలో గల SK ఫంక్షన్ హాల్లో స్థానిక మైనార్టీలు ఏర్పాటు చేసిన రంజాన్ పండుగతో అలా పంపిణీ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారులు బోధన ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. స్థానిక సర్పంచ్ కోట అనురాధ, రాధాకిషన్ గౌడ్, ఉప సర్పంచ్ నీలం కృష్ణ, అష్ఫక్, జహీరుద్దీన్ స్వాగతం పలికి పుష్పగుచ్చం అందజేశారు. అనంతరం బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మాట్లాడారు. రంజాన్ పండుగ పర్వదినం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో మైనార్టీలకు తోఫాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్ని వర్గాల ప్రజలను ఆదుకునేందుకు ఆయన చేసిన కృషి చాలా గొప్పదన్నారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీ పథకాలను పక్కాగా అమలవుతున్నాయని ఆయన గుర్తు చేశారు. మైనార్టీ సోదరులు రంజాన్ పండుగ పర్వదినాన్ని కుటుంబ సభ్యులతో ఆనందంగా జరుపుకోవాలని ఆయన అన్నారు. ఈ సందర్భంగా మైనార్టీ సోదరులకు రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారులు పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. और आप लोग ताहिर साहब बोले शामिल ही नहीं है, घना दे रहे. मैं आप लोग मेरे बहनों को बोल रहा हूँ, प्राइवेट स्कूल्स नहीं जाने का है, गवर्नमेंट स्कूल्स में जाओ, अच्छा पढ़ाई है, अच्छा रिजल्ट्स लाएंगे. నిజామాబాద్ జిల్లాలో 10వ తరగతి పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా 10వ తరగతి పరీక్షలు శనివారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. మొత్తం 144 పరీక్షా కేంద్రాల్లో 24,399 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారు. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు పరీక్షలు కొనసాగుతున్నాయి. పరీక్షా కేంద్రాల వద్ద భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు విద్యార్థులను క్షుణ్ణంగా తనిఖీ చేసి లోనికి అనుమతించారు. అధికారులు అన్ని ఏర్పాట్లను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. నవీపేట మండల కేంద్రంలో రంజాన్ పండుగ సందర్భంగా ముస్లింలకు రంజాన్ తోఫాలను రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అందజేశారు. నవీపేట మండల కేంద్రంలోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రంజాన్ పండుగ సందర్భంగా అందజేసిన ఈద్గా తోఫాను ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అందజేశారు. ఇమాం, మొజాన్లతో పాటు 300 మందికి అందజేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీల సంక్షేమానికి ప్రత్యేక ప్రాధాన్యతనిస్తుందన్నారు. మండలంలో శ్మశాన వాటికతో పాటు ఫంక్షన్ హాల్కు 12 లక్షల రూపాయల నిధులను మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. నవీపేట గ్రామ పంచాయతీ పాలకవర్గం ఇష్టారీతిన అవసరం లేకున్నా బోర్లు వేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు
అధికారుల అనుమతులు లేకుండా బోర్లు వేయవద్దని ఎంపీడీఓ తహసీల్దార్లకు ఆదేశాలు జారీ చేశారు. అవసరాన్ని బట్టి త్రాగునీటి సమస్యను పరిష్కరించుకోవాలని సూచించారు. నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో అన్ని రకాల వ్యాధులకు వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయన్నారు. స్కిన్, డెంటల్, మోకాలు చిప్పల మార్పిడితో పాటు అనేక వైద్య సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. రంజాన్ పండుగ సందర్భంగా మండలంలోని మైనార్టీలందరికీ అడ్వాన్స్డ్గా ఈద్ ముబారక్ తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజిరెడ్డి, శ్రీనివాస్ గౌడ్, రాజేందర్ గౌడ్, గోవర్ధన్ రెడ్డి, మోస్రా సాయిరెడ్డి, భగవాన్, సంజీవ్ రెడ్డి, మూసా, గోపాల్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తన జన్మదినం సందర్భంగా హైదరాబాద్లో మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావును కలిసి ఆశీర్వాదాలు తీసుకున్నట్లు మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి తెలిపారు. తన జన్మదినాన్ని పురస్కరించుకుని ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ని కలిసి ఆశీర్వాదాలు తీసుకున్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి. ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వేముల ప్రశాంత్ రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసి ఆయన ప్రజలకు మరింత సేవ చేయాలని ఆకాంక్షించారు. కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి హయాంలో ఇందిరమ్మ రాజ్యంలో ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందుతున్నాయని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి పేర్కొన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో ప్రతి పేదవాడికి సంక్షేమ ఫలాలు అందుతున్నాయని నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్ భూపత్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం నియోజకవర్గంలో పలు మండలాలకు సంబంధించిన కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీతో పాటు ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్స్ పత్రాల పంపిణీ కార్యక్రమాన్ని డిచ్పల్లి కేఎన్ఆర్ గార్డెన్స్లో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే భూపత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమ ప్రారంభానికి ముందు ఇటీవల మరణించిన డిచ్పల్లి మాజీ ఎంపీపీ, పార్టీ సీనియర్ నాయకులు కంచెట్టి గంగాధర్, అదేవిధంగా పార్టీ సీనియర్ నాయకులు ఇమ్మడి గోపి మరణం పట్ల సంతాపం ప్రకటించారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని 2 నిమిషాల పాటు మౌనం పాటించి సభ వేదికగా వారికి నివాళులర్పించారు. అనంతరం లబ్ధిదారులకు చెక్కులు, ప్రొసీడింగ్స్ పత్రాలను పంపిణీ చేశారు. 2,40,28,536 రూపాయలు విలువ చేసే 246 మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేయగా నిజామాబాద్ రూరల్, మోపాల్, ఇందల్వాయి, జక్రన్పల్లి, సిరికొండ మండలాలకు చెందిన లబ్ధిదారులు ఇందులో ఉన్నారు. మరోవైపు 7,65,00,000 విలువ చేసే 153 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్స్ పత్రాలను పంపిణీ చేశారు. ఇందులో డిచ్పల్లి, ఇందల్వాయి, చక్రన్పల్లి 3 మండలాలకు చెందిన లబ్ధిదారులు ఉన్నారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గ పరిధిలోని ఆయా మండలాలకు చెందిన లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో తరలి రావడంతో సభావేదిక సందడిగా మారింది. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, డిచ్పల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అమృతాపూర్ గంగాధర్, సర్పంచ్ల ఫోరం జిల్లా అధ్యక్షులు మునిపల్లి సాయిరెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పొలసాని శ్రీనివాస్, యువ నాయకులు ఉమ్మాజీ నరేష్, హనుమాన్లు, ఆయా మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, గ్రామాల సర్పంచ్లు, లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మరి ఇందిరమ్మ ఇండ్లు డిచ్పల్లిలో 92, ఇందల్వాయిలో 33, జక్రన్పల్లిలో 29, మొత్తం 154 మంది ఇందిరమ్మ ఇండ్లు ప్రొసీడింగ్స్ ఇవ్వడం జరిగింది. ఏంటంటే ఇవి ఫస్ట్ విడతలో కొంతమంది కట్టుకోమని చెప్పి ఇక్కడ వివిధ కారణాల వల్ల వాళ్ళు కట్టుకోని వాళ్ళకి క్యాన్సిల్ చేసి మిగతా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఇవి మొత్తం కలిసి 154 ఇళ్లలో అంటే 7,70,00,000 రూపాయలు అవుతున్నాయి బడ్జెట్. అది కాకుండా ఇలా కళ్యాణలక్ష్మి చెక్కులు నిజామాబాద్ రూరల్ 27, మోపాల్ 41, మరి అదేవిధంగా ఇందల్వాయి 47, చక్రాన్పల్లి 65, సిరికొండ 66, మొత్తం 246 కళ్యాణలక్ష్మి చెక్కులు పంపడం జరిగింది. మొత్తం ఇలా 10,16,00,000 రూపాయల చెక్కు డబ్బులు అనేది లబ్ధిదారులకు ఇవ్వడం జరిగింది. జర్నలిస్టులకు ఇండ్ల స్థలాల అంశంపై రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి ప్రెస్ క్లబ్ కమిటీ సభ్యులతో చర్చించారు. ఇటీవల నూతనంగా ఎన్నుకోబడ్డ నిజామాబాద్ ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గాన్ని రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్ భూపత్ రెడ్డి శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా అర్హులైన జర్నలిస్టులకు ఇండ్ల స్థలాల విషయంలో ఎమ్మెల్యేతో చర్చించారు. సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే అర్హులైన జర్నలిస్టులకు ఇండ్ల స్థలాల కేటాయింపుకు తప్పకుండా కృషి చేస్తానని చెప్పారు. జర్నలిస్టులకు తమ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుందని గుర్తు చేశారు. దీంతో జర్నలిస్టులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పంచరెడ్డి శ్రీకాంత్, వాగ్మారి సుభాష్తో పాటు కార్యవర్గ సభ్యులు, జర్నలిస్టులు పాల్గొన్నారు. బాల్కొండలో ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. బాల్కొండ మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శనివారం మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు బద్దం ప్రవీణ్ రెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. బాల్కొండ కిషన్ నగర్ సర్పంచ్లు రాజేష్, రామ్రాజ్ గౌడ్, పట్టణ టీఆర్ఎస్ అధ్యక్షుడు సాగర్ యాదవ్, సీనియర్ నాయకులు పోషెట్టి, షాహిద్, ఇఫతేకార్, ఫయాజ్, చంద్రమణి, స్వామి, సీనుగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
భారత్ మలేషియా మధ్య జరిగిన బాల్ బ్యాడ్మింటన్ పోటీల్లో విజయం సాధించిన నందిపేట మండలం సిద్దాపూర్కు చెందిన రసరి అనిల్ కుమార్కు ఆర్మూర్ ఎమ్మెల్యే పాడి రాకేష్ రెడ్డి శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. భారత్ మలేషియా మధ్య జరిగిన బాల్ బ్యాడ్మింటన్ టెస్ట్ సిరీస్లో పాల్గొని విజయం సాధించిన నందిపేట మండలం సిద్దాపూర్కు చెందిన రసరి అనిల్ కుమార్కు ఆర్మూర్ ఎమ్మెల్యే పాడి రాకేష్ రెడ్డి శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. గ్రామస్థాయి నుండి దేశ విదేశాల్లో ఆటలాడుతున్న అనిల్ గ్రామస్థాయిలో ఉన్న క్రీడాకారులకు ఆదర్శమని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు క్రీడలాడుతున్న యువతను ప్రోత్సహిస్తుందని, చదువుతో పాటు క్రీడలు కూడా అవసరమని, ఇలాగే మరిన్ని విజయాలు సాధించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిద్దాపూర్ గ్రామ సర్పంచ్ మహేష్ తదితరులు పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లాలో చిరుత కళేబరం లభ్యమైంది. వేటగాళ్లు 2 కాళ్లు నరికి గోర్లను కత్తిరించి ఎత్తుకెళ్లినట్లు అటవీశాఖ అధికారులు నిర్ధారించారు. బాన్స్వాడ మండలం హన్మాజీపేట అటవీ ప్రాంతంలో చిరుత కళేబరం లభ్యమవడంతో స్థానికుల్లో ఆందోళన నెలకొంది. శుక్రవారం అడవి ప్రాంతానికి వెళ్లిన స్థానికులు చిరుత మృతదేహాన్ని గమనించి వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పరిశీలించగా చిరుత 2 కాళ్లు నరికిన ఆనవాళ్లు కనిపించడంతో స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వేటగాళ్లు వేటాడి చంపి కొన్ని భాగాలను తీసుకెళ్లి ఉండవచ్చని భావిస్తున్నారు. అటవీశాఖ అధికారులు చిరుత కళేబరాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం తరలించారు. చిరుత మరణానికి గల అసలు కారణాలను తెలుసుకునేందుకు దర్యాప్తు చేపట్టినట్లు బాన్స్వాడ ఫారెస్ట్ రేంజ్ అధికారి హబీబ్ తెలిపారు. అడవిలో వేటగాళ్ల చరణం ఉందా లేదా అనే కోణంలో కూడా విచారణ కొనసాగిస్తున్నారు. ఈ ఘటనతో హన్మాజీపేట్ పరిసర గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అడవుల్లో అక్రమ వేటను అరికట్టాలని స్థానికులు అటవీ శాఖను కోరుతున్నారు. పచ్చల నడుకుడ జెడ్పీహెచ్ఎస్లో మాజీ మంత్రి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి జన్మదినం సందర్భంగా విద్యార్థులకు బీఆర్ఎస్ నాయకులు సర్పంచ్ నర్సయ్య ఎగ్జామ్ ప్యాడ్లను పంపిణీ చేశారు. బాల్కొండ ఎమ్మెల్యే మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి జన్మదినం సందర్భంగా వేల్పూర్ మండలంలోని పచ్చల నడుకుడ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు సర్పంచ్ కొల్లే నర్సయ్య ఎగ్జామ్ ప్యాడ్స్, పెన్నులు, పెన్సిళ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ నర్సయ్య మాట్లాడుతూ ఉన్నత పాఠశాలలో బాల్కొండ ఎమ్మెల్యే మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి జన్మదినాన్ని ఘనంగా నిర్వహించి విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్లు, పెన్నులు, పెన్సిళ్లను పంపిణీ చేయడం జరిగిందన్నారు. 10వ తరగతిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి మొదటి స్థాయిలో నిలిచిన విద్యార్థులకు 10,000 రూపాయలు, 2వ స్థానంలో ప్రతిభ కనబరిచిన వారికి 5,000 రూపాయలు నగదు పారితోషకం మరియు మెమంటో సన్మాన కార్యక్రమం ఉంటుందని విద్యార్థులకు సూచించారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ బాల్కొండ నియోజకవర్గ అభివృద్ధిలో ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఆరు ఆరోగ్యాలతో ఉంటూ బాల్కొండ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలని కోరుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కొల్లే నర్సయ్య, టీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షులు బైరి రవి, మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఏలేటి రమేష్, ఏంగంటి రవి, పున్నం రెడ్డి, ఆది మహిపాల్, గుడాల కళ్యాణ్, గోపీరాజు మరియు టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో పలు పాఠశాలల్లో జరుగుతున్న 10వ తరగతి పరీక్షా కేంద్రాలను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. 10వ తరగతి పరీక్షలను ప్రశాంత వాతావరణంలో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. శనివారం 10వ తరగతి పరీక్షలు ప్రారంభమైనందున పట్టణంలోని సోమవార్పేట్ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పలు పరీక్షా గదులను తిరుగుతూ పరీక్ష జరుగుతున్న సరళిని పరిశీలించారు. విద్యార్థులకు ఏవైనా ఇబ్బందులు ఉన్నాయేమో అని చూశారు. విద్యార్థులకు సౌకర్యవంతమైన బెంచీలు, లైటింగ్, త్రాగునీరు తదితర మౌలిక సౌకర్యాలు కల్పించారో లేదో పరిశీలించారు. ఏర్పాట్లపై కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం అధికారులతో మాట్లాడుతూ పరీక్షా కేంద్రంలో కేటాయించిన విద్యార్థుల సంఖ్య, హాజరైన విద్యార్థుల సంఖ్య, విద్యార్థులకు ఏర్పాటు చేసిన సౌకర్యాలు తదితర అంశాలను వారిని అడిగి తెలుసుకున్నారు. ప్రతిరోజు విద్యార్థులు సౌకర్యవంతంగా పరీక్ష రాసేలా పటిష్ట ఏర్పాట్లు కొనసాగించాలని అధికారులను ఆదేశించారు. పారదర్శకంగా పరీక్షల ప్రక్రియను పూర్తి చేయాలని తెలిపారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 10వ తరగతి పరీక్షల నిర్వహణకు అన్ని పటిష్ట ఏర్పాట్లు చేశామని వివరించారు. ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు కొనసాగుతున్నాయని, అన్ని పరీక్షలను పకడ్బందీగా పూర్తి చేస్తామని తెలిపారు. ఈ పరీక్షా కేంద్రం తనిఖీలో డీఓ భోజన్న, ఇతర అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వేల్పూర్ టీఆర్ఎస్ కార్యాలయంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేల్పూర్ మండల కేంద్రంలోని టీఆర్ఎస్ కార్యాలయంలో కేక్ కట్ చేసి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ బాల్కొండ నియోజకవర్గంలో ఎమ్మెల్యే మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి జన్మదినం సందర్భంగా కార్యకర్తలు, నాయకులు కేక్ కట్ చేసి పండ్లు పంపిణీ చేయడం జరిగిందన్నారు. కోదండ రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగిందన్నారు. బాల్కొండ నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా ముందుకు పోతున్న బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఆయుర ఆరోగ్యాలతో ఉంటూ ప్రజాక్షేత్రంలో వారి సేవలు నిలవాలని కోరుకుంటున్నామని తెలిపారు. బీఆర్ఎస్ కార్యకర్తలు ఆనందోత్సవాలతో జన్మదినోత్సవాలను నిర్వహించి స్వీట్లు, పండ్లు పంపిణీ చేయడం జరిగిందన్నారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల శాఖ అధ్యక్షులు జేడి నాగదర్ రెడ్డి, కార్యదర్శి రేగులరాములు, వేల్పూర్ గ్రామ శాఖ అధ్యక్షులు బబ్బూరి ప్రతాప్, వేల్పూర్ సర్పంచ్ మొండి అశోక్, ఉప సర్పంచ్ బాలయ్య, నీరడి భాగ్య, సుంకరిరాము, మహేందర్ రెడ్డి, గంగాధర్ గౌడ్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నిజామాబాద్ నగరంలోని నాల్కల్ రోడ్లో గల ఆర్ఆర్ చౌరస్తాలో జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. నిజామాబాద్ నగరంలోని నాల్కల్ రోడ్ ఆర్ఆర్ చౌరస్తాలో జనసేన పార్టీ 12వ ఆవిర్భావ ఉత్సవాలు జిల్లా అధ్యక్షులు గుండా సంతోష్, జనసేన పార్టీ నాయకుడు నూరా రాహుల్ ఆధ్వర్యంలో జరిగాయి. ఈ సందర్భంగా పార్టీ జెండా ఆవిష్కరించారు. అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మానసిక ఆరోగ్యాన్ని ప్రోత్సహించడానికి ఎక్కువ నిద్రపోతే ఈ వ్యాధిని నివారించవచ్చని వైద్యులు డాక్టర్ విశాల్ ఆకులా సూచించారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నిజామాబాద్ వారి ఆధ్వర్యంలో అంతర్జాతీయ నిద్ర సమస్యల నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు ఇందూర్ న్యూరో సైకియాట్రిస్ట్ ఆసుపత్రి నందు నిద్ర సమస్యలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఐఎంఏ నిజామాబాద్ అధ్యక్షులు డాక్టర్ విశాల్ ఆకులా మాట్లాడుతూ మత్తు పదార్థాలకు దూరంగా ఉండి మనం తీసుకునే ఆహారంలో జంక్ ఫుడ్ కాకుండా ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకొని సరైన సమయంలో శారీరక, మానసిక ఆరోగ్యాన్ని ప్రోత్సహించడానికి ఎక్కువ నిద్రపోతే ఈ వ్యాధిని నివారించవచ్చునని అన్నారు. రాత్రిపూట ఎక్కువ సమయం టీవీ చూడడం, ఫోన్లో చాటింగ్ చేయడం వలన నిద్ర సమస్యలు వస్తాయన్నారు. ఈ వ్యాధి ప్రతిరోజు వ్యాయామం చేయడంతో పాటు జీవనశైలిలో మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడం, యోగా, ప్రాణాయామం వలన నిద్ర సమస్యను నివారించవచ్చన్నారు. అనంతరం నిద్ర సమస్యల అవగాహన కరపత్రాలను అధ్యక్షులు డాక్టర్ విశాల్ ఆకులా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ విశాల్ ఆకులా, డాక్టర్ కె శ్రీశైలం, డాక్టర్ రమణేశ్వర్, డాక్టర్ నవీన్ మాలు, డాక్టర్ లక్ష్మారెడ్డి, డాక్టర్ వినోద్ కుమార్ గుప్తా, డాక్టర్ రవితేజ పాల్గొన్నారు. ఏర్గట్లలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో హనుమాన్ మహాపడిపూజ మహోత్సవం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఏర్గట్ల మండల కేంద్రంలోని అయ్యప్ప స్వామి వారి దేవాలయంలో హనుమాన్ మహాపడిపూజ మహోత్సవం నేత్ర పర్వంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ఏర్గట్ల మండల కేంద్రంలో అయ్యప్ప స్వామి వారి దేవాలయంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో హనుమాన్ మహాపడిపూజ మహోత్సవం ఘనంగా నిర్వహించామన్నారు. స్వామివారికి పంచామృతాలతో అభిషేకాలు భక్తి శ్రద్ధలతో జరిగాయన్నారు. హనుమాన్ స్వాములు, భక్తులు భక్తి శ్రద్ధలతో భజనలు చేస్తూ కీర్తనలు ఆలపించారు. ఈ హనుమాన్ మహాపడిపూజ మహోత్సవంలో హనుమాన్ స్వాములు, భక్తులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు. నగరంలోని కోటగల్లి 25వ డివిజన్లో బీఆర్ఎస్ యూత్ ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. నగరంలోని కోటగల్లి వాసులు వైద్య శిబిరానికి హాజరై వారి సమస్యలను రక్త పరీక్షలు, కంటి పరీక్షలు నిర్వహించారు. దానికి తగిన విధంగా మందులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు, సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వారి డాక్టర్లు పాల్గొని ప్రజలకు అందాల్సిన వైద్యం అందించారు. కాలనీ వాసులు, బీఆర్ఎస్ యూత్ సభ్యులు మాట్లాడుతూ ఈ కార్యక్రమం నిర్వహించినందుకు మాకు చాలా ఆనందంగా ఉందని తెలిపారు. బీర్కూర్ మండల కేంద్రంలోని మసీద్ ఆవరణలో శుక్రవారం గ్రామ సర్పంచ్ అరిగే ధర్మతేజ ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులు ఇఫ్తార్ ఏర్పాటు చేసిన సర్పంచ్ ధర్మతేజకు శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. సిరికొండ మండలం గట్కుల్ గ్రామంలో ఏఐపీకేఎంఎస్ రాష్ట్ర మహాసభల పోస్టర్స్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి రామకృష్ణ మాట్లాడుతూ వ్యవసాయ కూలీలు, కార్మికులంటేనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చిన్నచూపు ఉందని, పూర్తిగా వ్యవసాయ కూలీలను విస్మరిస్తున్నాయని అన్నారు. వ్యవసాయ రంగంలో యాంత్రీకరణ వల్ల కూలీలకు పని దొరక్క పస్తులుంటూ అన్నమో రామచంద్ర అంటూ ఎదురు చూస్తున్నారన్నారు. సిరికొండ మండలంలో 10వ తరగతి పరీక్షలు మొదలయ్యాయి. మండల వ్యాప్తంగా 4 సెంటర్లు సిరికొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, టీజీ మోడల్ పాఠశాల, కొండాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, వాల్గోట్ కాలన్ ఉన్నత పాఠశాల సెంటర్లలో మొత్తం విద్యార్థులు 696 మంది 10వ తరగతి తెలుగు పరీక్ష రాస్తున్నారు. ఇందులో బాలురు 358, బాలికలు 337 పరీక్ష రాస్తుండగా మోడల్ పాఠశాలలోని సెంటర్లో ఒక విద్యార్థిని గైర్హాజరైనట్లు తెలిపారు. డొంకేశ్వర్ మండలంలోని పీఎం శ్రీ జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో సెంటర్లో 164 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. విద్యార్థులకు అవసరమయ్యే తాగునీరు, వైద్యం, విద్యుత్తులో ఎటువంటి ఆటంకాలు రాకుండా అన్ని వసతులు ఏర్పాటు చేశారు. పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని నందిపేట్ మండల కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న రంజాన్ తోఫాలను పేద మరియు మధ్యతరగతి ముస్లిం కుటుంబాలకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి స్థానిక కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో నిర్వహించారు. మరికొన్ని మండలాల వార్తలు. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆదేశాల మేరకు నిజామాబాద్ పోలీస్ కళా బృందం వారి ఆధ్వర్యంలో మెండోరా పోలీస్ స్టేషన్ పరిధిలో నెహ్రూ నగర్
నెహ్రూ నగర్ గ్రామ ప్రజలకు చక్కని నాటిక పాటలతో అవగాహన కల్పించారు. రోడ్డు భద్రతలో భాగంగా హెల్మెట్, సీట్ బెల్ట్ ప్రాధాన్యత గురించి వివరించారు. మైనర్ డ్రైవింగ్ చేయడం వలన కలిగే ప్రమాదాల గురించి వివరించారు. వాహనదారులు హెల్మెట్ ధరించాలని, హెల్మెట్ బరువు కాదు బాధ్యత అని అన్నారు. జీవించనివ్వు రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని తెలిపారు. ఆటో డ్రైవర్లు సెల్ ఫోన్లు మాట్లాడుతూ వాహనాలు నడపకూడదన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నిజామాబాద్ జిల్లాలో ప్రశాంతంగా ప్రారంభమైన 10వ తరగతి పరీక్షలు. 144 పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు రాసిన 24,399 మంది విద్యార్థులు. రెంజల్, నవీపేట, ఎడపల్లిలో ముస్లింలకు రంజాన్ తోఫాలు పంపిణీ చేసిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి. పాల్గొన్న రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్. సీఎం రేవంత్ రెడ్డి హయాంలో ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందుతున్నాయి. డిచ్పల్లి కేఎన్ఆర్ గార్డెన్స్ లో లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ఇంద్రమ్మ ఇళ్ల ప్రొసీడింగ్స్ అందజేసిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి. బాల్కొండ నియోజకవర్గంతో పాటు హైదరాబాద్ ఎమ్మెల్యే నివాసంలో ఘనంగా మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి జన్మదిన వేడుకలు. పలు సేవా కార్యక్రమాలు నిర్వహించిన బీఆర్ఎస్ శ్రేణులు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో బ్యాడ్మింటన్ ఆడుతున్న నందిపేట మండలం సిద్దాపూర్ క్రీడాకారుడు గ్రామీణ క్రీడాకారులకు ఆదర్శం. ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి వెల్లడి. ఐఎంఏ ఆధ్వర్యంలో అంతర్జాతీయ నిద్ర సమస్యల నివారణ దినోత్సవం. ప్రతిరోజు వ్యాయామం చేయాలని సూచించిన ఐఎంఏ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ విశాల్ ఆకుల. జన్మదినం సందర్భంగా మాజీ సీఎం కేసీఆర్ను కలిసి ఆశీస్సులు తీసుకున్న మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.